రాజస్థాన్లో రోడ్డు ప్రమాదాల పరంపర కొనసాగుతుంది. 24 గంటల వ్యవధిలోనే మరో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. జైపూర్లోని హర్మదా పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం ఓ ట్రాలీ అదుపు తప్పి బోల్తాపడడంతో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లోహమండి ప్రాంతంలో వేగంగా వెళ్తున్న ట్రాలీ ఒక్కసారిగా బోల్తాపడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలో ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిన్న రాత్రి ఫలోదీలో జరిగిన ప్రమాదం మరొక ముందే ఈ దుర్ఘటన జరగడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ఫలోదీలో ఆగి ఉన్న ట్రక్కును టెంపో ట్రావెలర్ ఢీకొట్టిన ఘటనలో 15 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇలా కొద్ది వ్యవధిలోనే 2 పెద్ద ప్రమాదాల్లో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోవడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. వరుస ప్రమాదాలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో రహదారి భద్రతా చర్యలను కఠినతరం చేయాలని ఈ ఘటనలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. पाचनों आई जो स्पीड में पांच लो मारे पांच लो मायो है